హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం జ్ఞాతి వైరం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే మన కథలు ఇంకొంచెం ఎక్కువ మంది చూడగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం కాశీరాజ్యాన్ని పాలించిన బ్రహ్మదత్తుడికి 9 కొడుకులు. అందరిలో చిన్నవాడి పేరు సంబరుడు. రాజు తన కొడుకులలో ఒక్కొక్కడిని ఒక్కొక్కరు దగ్గరికి విద్యాభ్యాసానికి పంపించాడు. చిన్నవాడైన సంబరుడికి బోధిసత్వుడు గురువు. కొంతకాలం తరువాత రాజకుమారులకు గురువులైన వాళ్ళందరూ తమ శిష్యులని రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళి, మహారాజా, తమ పుత్రులు సకల విద్యా పారంగతులయ్యారు అని చెప్పి రాజు నుంచి సన్మానాలు పొందేవారు. రాజు తన కుమారులను రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు పాలకులుగా ప్రకటించాడు. సంబరుడు గురువును, నా తండ్రి నా అన్నలకులాగే నాకు రాజ్యంలోని ఏదో ఒక ప్రాంతాన్ని ఇచ్చి పరిపాలకుడుగా వెళ్ళమంటే నేనేం చేయాలి అని అడిగాడు. శిష్యుడి ప్రశ్నకు బోధిసత్వుడు, నాయనా, నీ తండ్రి ఒకవేళ నీకు రాజ్యం ఇస్తానంటే అందుకు అంగీకరించకు. నీ అన్నలందరూ తండ్రిని వదిలి తలా ఒక ప్రాంతం వెళ్ళిపోయారు. తండ్రిని కనిపెట్టుకుని ఉంటూ ఆయనను సేవించటం నీ విధి అని చెప్పాడు. రాజు ఒకరోజు బోధిసత్వుడు ఆశ్రమానికి వచ్చాడు. సంబరుడు తండ్రికి నమస్కరించి గురువు పక్కన నిలబడ్డాడు. రాజు అతన్ని, బాబు, నీ విద్య పూర్తయిందా అని అడిగాడు. నాన్నగారు, గురువుగారి దయ వల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాను అన్నాడు సంబరుడు. అలా అయితే నువ్వు పరిపాలించేందుకు రాజ్యంలోని నీకిష్టమైన ప్రాంతాన్ని కోరుకో అని అన్నాడు రాజు. నేను అందరిలోనూ చిన్నవాడిని. నేను రాజ్యం పంచుకుపోతే మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవారెవరు? నాకు రాజ్యంతో పని లేదు. మీకు సేవ చేస్తూ కాలం గడపటమే నేను కోరుకునేది అని చెప్పాడు సంబరుడు. రాజు ఆ జవాబుకు చాలా సంతోషించాడు. సంబరుడు ఆనాటి నుంచి తండ్రి దగ్గరే ఉంటూ ఉన్నాడు. అవసరమైనప్పుడు అతడు బోధిసత్వుడి సలహాలు తీసుకుంటూ ఉండేవాడు. ఒకసారి బోధిసత్వుడి సలహా ప్రకారం సంబరుడు కొంత బీడు భూమిని బాగు చేయించి అందులో పూల చెట్లను, ఫలవృక్షాలను పెంచి దాన్ని చక్కని ఉద్యానవనంగా తయారు చేశాడు. మరొకసారి తండ్రి అనుమతి తీసుకుని సంబరుడు నగరంలోని అన్ని వర్ణాల వారికి సంతర్పణ చేయించాడు. తర్వాత రాజాశ్రితులకు, రాజ్యంలోని కల్బల అశ్వదళ సైనికులకు గొప్పగా విందు చేశాడు. విదేశాల నుంచి వచ్చే రాయబారులకు, వర్తకులకు సౌకర్యం కోసం అన్ని వసతులు గల చక్కని భవనాలు కట్టించాడు. సంబరుడి కీర్తి ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయి. ఇలా కొంతకాలం గడిచింది. బాగా వృద్ధుడైపోయిన రాజుకి అవసాన కాలం సమీపించింది. ఆయన మంత్రులను పిలిచి, తదనంతరం నా 9 కొడుకులలో ఎవరికైనా సింహాసనం ఎక్కే హక్కు ఉన్నది కనుక మీరు బాగా ఆలోచించి వారిలో అర్హుడైన వాడికి పట్టం కట్టండి అని చెప్పాడు. రాజు చనిపోయాక మంత్రులందరూ చర్చించుకొని సింహాసనం ఎక్కదగినవాడు సంబరుడే అని నిర్ణయించి అతడికి వైభవంగా రాజ్యాభిషేకం చేశారు. సంబరుడు తన తండ్రి తదనంతరం రాజు కావటం మిగిలిన 99 మంది రాజకుమారులకు కోపం వచ్చింది. వాళ్ళందరూ కూడబలుక్కొని ఒక దూత ద్వారా సంబరుడి సింహాసనం వదులుకోమని హెచ్చరిక పంపి సైన్యాలతో వచ్చి కోటని ముట్టడించారు. సంబరుడు ఈ సంగతి గురువైన బోధిసత్వుడికి తెలియచేశాడు. బోధిసత్వుడు అతడితో, సోదరులతో కలహమాడటం మహాపాపం. అందువల్ల నీ తండ్రి ఆస్తిని 100 భాగాలు చేసి నీ అన్నలకు ఎవరి భాగం వాళ్లకు ఇచ్చేయి అని చెప్పాడు. సంబరుడు కూడా అలాగే చేశాడు. ఈ సత్ప్రవర్తన అందరిలోకి జ్యేష్ఠుడైన ఉపోసతుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. అతడు తన తమ్ములతో సింహాసనాన్ని సొంతం చేసుకోవటం ద్వారా తమ్ముడు శత్రువయ్యాడని భావించి దాడి చేయటానికి వచ్చాం. కానీ తమ్ముడు న్యాయంగా ప్రవర్తించటం ద్వారా
ప్రజలందరి మెప్పు పొందాడు. అలాంటి వాడిపైన ఎలా యుద్ధం చేస్తాం మనం అని అన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అని అడిగారు మిగిలిన తమ్ముళ్ళు. మన తమ్ముడితో రాజీ పడడం ఉత్తమ మార్గంగా నాకు అనుకుంటున్నాను. తండ్రి గారి సింహాసనానికి మనం అందరం హక్కుదారులం అన్న మాట నిజమే. కానీ అందరం రాజ్యానికి రాజులం ఒకేసారి కాలేం కదా. అందువల్ల సంబరుడిని రాజుగా అంగీకరించి మనకు వచ్చిన రాజ్యభాగాలను తిరిగి అతడికి ఇచ్చేయటం న్యాయం అని అనిపించుకుంటుంది అని చెప్పాడు ఉపోసతుడు. ఆ మాటలకు తమ్ముళ్ళందరూ తమ అనుమతిని తెలియజేశారు. వెంటనే వాళ్ళందరూ తమ సైన్యాలతో సంబరుడికి జేజేలు పలుకుతూ నగరం ప్రవేశించారు. సింహాసనాధీశుడై ఉన్న సంబరుడు అన్నలందరికీ స్వాగతం చెప్పి వాళ్లకు ఉచితాసనాలు ఏర్పాటు చేశాడు. ఉపోసతుడు సంబరుడితో, తమ్ముడు, నీ ధర్మగుణం వేణోళ్లా కీర్తించబడింది. అందరితోనూ ఇంత మంచిగా ఉండగల శక్తి నీకెలా వచ్చింది అని అడిగాడు. అన్నా, నువ్వనే ఆ శక్తి బహుశా నేను తోటి మానవుణ్ణెవణ్ణి ద్వేషించని కారణంగా వచ్చి ఉంటుంది. ఇక రాజ్యపాలన విషయంలో పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాను. మన రాజ్యానికి వచ్చే రాయబారులను, వర్తకులను తగిన విధంగా గౌరవిస్తాను. ప్రజల క్షేమమే నా క్షేమంగా భావిస్తాను అని చెప్పాడు సంబరుడు. అప్పుడు ఉపోసతుడు మిగిలిన తన తమ్ముళ్ళందరి పక్షాన సంబరుడిని దీవించి, ఇదే విధంగా ధర్మ మార్గాన రాజ్యం పాలిస్తూ కీర్తిని గడించు. నీ అన్నలమైనందున మేమందరము నీకు సహాయంగా ఉంటూ శత్రుభయం లేకుండా చూస్తాము. ఈ భూలోకంలోనే నీవు దేవేంద్ర పదవిని అనుభవించు అని అన్నాడు. బోధిసత్వుడు శిష్యుడైన సంబరుడు ఈ విధంగా అన్నల నుంచి ప్రేమాదరణాలు, ప్రజల నుంచి గౌరవ మర్యాదలు పొందాడు. ఆ తరువాత ఎంతో కాలం ప్రజాక్షేమంగా రాజ్య పరిపాలన చేసి గొప్ప రాజన్న కీర్తిని గడించారు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం ప్రతిక్షణం పవిత్రం కథ చెప్పుకుందాం. ఒకసారి కర్ణుడు ఒక బంగారు గిన్నె నిండా నూనె పోసి ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతితో తలపై నూనెను మర్దన చేసుకుంటున్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాడు. కర్ణ, నాకు ఈ బంగారు గిన్నెను ఇవ్వగలవా అని అడిగాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కర్ణుడు, జగత్ప్రభువులైన మీకు ఈ బంగారు గిన్నె కావలసి వచ్చిందా? ఏమి కోరిక? ఇదిగో అందుకో శ్రీకృష్ణ అని అందించాడు. దీనిని చూచి శ్రీకృష్ణుడు, ఇదేమిటి కర్ణ, ఎడమ చేతితో దానం చేస్తున్నావు? ఇది అధర్మం కదా అని ప్రశ్నించాడు. కర్ణుడు, కృష్ణ, నన్ను క్షమించు. నా కుడి చేయి నూనెమయంగా ఉంది. నేను లేచి చెయ్యి శుభ్రపరుచుకొని కుడి చేతితో దానం చేయటానికి కొంత సమయం పడుతుంది. ఇంతలో నా మనసు మారిపోవచ్చు కదా. మనస్సు ఎంత చంచలమైనదో నీకు తెలియనిదా? అంతేకాదు, నీకు దానం ఇవ్వగలిగే భాగ్యాన్ని చేజేతులారా పోగొట్టుకున్నవాడినవుతాను కదా. అందుకనే నువ్వు అడిగిన తక్షణమే ఎడమ చేతితోనైనా ఇవ్వటానికి సందేహించనే లేదు అని చెప్పాడు. సత్కర్మలను ఆచరించటానికి ప్రతిక్షణం పవిత్రమే. కాలయాపన వలన కొన్ని సంకల్పములు వికల్పములుగా మారిపోగలరు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథని లైక్ చేయండి. థ్యాంక్ యూ.